ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది చికెన్ కర్రీ అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఈగల్ కర్రీకి అనమాట. ఓన్లీ ఆయిలే తేలుతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది ముందుగా చికెన్ కడిగేసి దాన్ని ఆనియన్స్, కరివేపాకు అంటే పచ్చిమిరపకాయ వేయలేదు, వేసేసి కడిగి ఒక పక్కన పెట్టేసి సరిపడా ఆయిల్ పోసేసి ముందు ఆనియన్స్ వేసేసి అది ఫ్రై అవుతుండగా పసుపు వేసేసి తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసేసి తర్వాత చికెన్ వేసేసుకోవాలన్నమాట. ఒక 10 నిమిషాలు కుక్ అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. కుక్ అయిన తర్వాత ఒక కారం, సాల్ట్ వేసినాక అది కూడా ఒక 10 నిమిషాలు పడుతుంది అనమాట. పట్టిన తర్వాత కారం కూడా వేసేసి ఇస్తే ఈ విధంగా కుక్ అవుద్ది అనమాట ఫ్రెండ్స్. ఇది చికెన్ కర్రీకి అనమాట, ఇగ్గర కూరకు అనమాట ఫ్రెండ్స్. ఇలా ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకటి ఫ్రెండ్స్, ఇది మా ఇంట్లో మేము ఈ విధంగా వండుకుంటాం అనమాట. ఈరోజు వండామన్నమాట, వండిన కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఓన్లీ ఆయిలే తగులుతుంది, వాటర్ అంటూ ఏం కలపలేదన్నమాట ఫ్రెండ్స్. ఇది ఆయిల్లోనే మొత్తం అంతా కూడా కుక్ అయిపోద్ది అనమాట, సన్న సెక మీద.